ఈవెన్ మొత్తానికి చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ఎన్ని రకాలుగా కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతున్నాం మనం చూస్తున్నాం. అలాగే ఓటర్లను కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో అడ్డదారులు దొక్కుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసినట్టుగానే ఇవాళ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ తన అధికారుల బలంతో ప్రభుత్వ అండతోటి ఇవాళ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన కార్యక్రమాలు చేపడుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన అడ్డగోలుగా దాడులు చేసే పోలీసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ప్రచారాలు కావచ్చు, కోడ్ ఉల్లంఘనలు కనిపిస్తలేవా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడమే కాదు, కొద్దిసేపటి క్రితమే ఎస్సీసీని కలిసి సైతం ఫిర్యాదు చేశారు. ఇవాళ యథేచ్ఛగా మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అటు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ధర్మపురికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా తన కాన్వాయ్తో పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా కాన్వాయ్ వేసుకొని తిరిగిన పరిస్థితి చూశాం. అది ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే ఏదో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. మరోపక్క మంచిర్యాలలో ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు చెన్నూరులో నిన్న అర్ధరాత్రి నుంచి సుమన్ మాజీ ఎమ్మెల్యే సుమన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు నిఘా పెట్టి మరీ వెళ్తున్నారే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి వివేక్ సంబంధించిన అనుచరులు కావచ్చు, వివేక్ ఎక్కడికి వెళ్ళినా కనీసం కూడా పట్టించుకుంటలేరు. వివేక్ పిఏ స్వయంగా డబ్బులు లిక్కరు పంచినా కానీ కనీసం చర్యలు చేపట్టలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు పోలీసు అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన ఏ విధంగా అయినా కొన్ని సీట్లైనా ఎక్కువ సీట్లు గెలుచుకొని మేము ఇంకా కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తుందని ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అడ్డదారిన అధికారంలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో అరిచేతిలోనే ఐకుంఠం చూపెట్టి వాళ్ళ ఆ హామీలన్నీ కూడా అమలు చేయకపోవడంతో కాంగ్రెస్కు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ అడ్డదారి దొక్కుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అంటే ప్రధానంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న మున్సిపాలిటీల్లో మెజార్టీ సీట్లు సాధించకపోతే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వం పైన ఇటు పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విధంగా అడ్డదారు తొక్కి పైసలు డబ్బులు పంచా లేదంటే మద్యం పంచా ఏ విధంగా అయినా కొన్ని సీట్లైనా ఎక్కువగా గెలిచే ప్రయత్నం ఇవాళ యావత్ తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కానీ ప్రభుత్వం ఇంత చేసినా ఎన్నికల సంఘానికి కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు నిమ్మకు నీరెట్టినట్టు వివరిస్తున్న తీరు ఇవాళ రాజ్యాంగాన్ని కూల్చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇవాళ ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సంబంధించిన వికారాబాద్ జిల్లా ఇదే తంతుగా ఇవాళ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభనం చేసే విధంగా పెద్ద భారీ కాన్వాయ్తో ఆ మున్సిపాలిటీలో తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ డబ్బులు మద్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు. కానీ వారందరికీ పోలీసు భద్రతనే కల్పించడం ఇవాళ మరొక సిగ్గుచేటుగానే బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. పూర్తిగా ఎన్నికలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి అవకాశం ఉన్న ప్రతిదాన్ని కూడా వినియోగించుకుంటుంది. అందులో భాగంగానే ఇటు పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు, ఇతర యంత్రాంగాన్ని కూడా ఇవాళ వారికి అనుకూలంగా వివరించి ఇటు ఓటర్లను ప్రలోభ గురి చేస్తున్నట్టు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. కానీ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ మున్సిపాలిటీలో ఏం చేసింది, ఇవాళ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఏం చేసింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అని ఒక హెచ్చరిక నేపథ్యంలోనే ఈ బహిరంగంగానే డబ్బుల పంపిణీ కావచ్చు, బహిరంగంగానే మద్యం పంపిణీ వంటి కార్యక్రమాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. కానీ చర్యలు చేపట్టడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులాగా ఎలక్షన్ కమిషన్ వివరిస్తుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ ఎందుకు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, ఇవాళ గొప్పగా చెప్పే డీజీపీ ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జగ్గారెడ్డి స్వయంగా సదాశివపేటలో ఒక హోటల్కి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తుంటే కూడా కనీసం అడ్డుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. క్యాడర్ అంతా పోయి అక్కడ ఎందుకు ఈ విధంగా డబ్బులు పంపిణీ చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించినప్పుడు మాత్రమే అక్కడ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో
జగ్గారెడ్డిని తప్పించే ప్రయత్నం చేశారు తప్ప కానీ డబ్బుల పంపిణీ మాత్రం ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా నిన్న మెదక్లో ప్రధానంగా మెదక్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందులో ఒక భాగంగానే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇండ్లపైకి వెళ్ళి దాడులు చేయడం కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున అల్లరి జరిగాయి. అయినప్పటికీ కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి ఇప్పటి వరకు చర్యలు తీసుకుని దాఖలాలు లేవు. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో, అధికార అంగు ఆర్భాటాలతోటి ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఇవాళ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు కాన్వాయిలు వేసుకొని తిరిగినా కానీ వారిపైన చర్యలకు పూనుకోవట్లేదు. కనీసం వారు నివారించే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు, పోలీసు వ్యవస్థకు లేదు. అంటే పూర్తిగా ఇవాళ రాజ్యాంగం మస్కబారిదని చెప్పుకోవడానికి ఇది ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి మొదటి ప్రెస్ మీట్లోనే చెప్తారు తప్ప అవి కేవలం మాటలకే తప్ప ఆ చేతలకు ఏమాత్రం సరిపోవని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ఇవాళ అనేక చోట్ల పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పైన కాంగ్రెస్ నాయకత్వం దాడి చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇవాళ పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందే తప్ప ఎక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోమనో వారిని నివారించే ప్రయత్నం అయితే ఇవాళ పూర్తిగా చేయడం మానేసింది. పూర్తిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి వన్ సైడే పనిచేస్తుంది తప్ప రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగానికి లోబడి పనిచేయడం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ అనేక చోట్ల పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది, కోడుళ్ళగానే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారు, కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారు. కానీ ఇవాళ చర్యలు తీసుకోవట్లో ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? కానీ ఇవన్నీ ఓటర్లు ఎంత మీరు ప్రభావం చేసినా మీ పాచికలు పారవు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. పూర్తిగా ఇవాళ ప్రజా వైఫల్యాన్ని, ప్రజల నుంచి వచ్చే నిరసనలు విధంగా దాడులు చేస్తున్నారు, ఈ విధంగా అడ్డదారులు తొక్కుతున్నారు అనేది ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఇటు ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మహబూబ్నగర్లో కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, అటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్కు సంబంధించిన జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ చేస్తుంది. వెంటనే వారిని నివారించాలి, లేదంటే ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాలి, కానీ ఒక రాజకీయ పార్టీకి ఎందుకు తొత్తుగా పనిచేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఇప్పటికీ అనేక సమస్యాత్మక ప్రాంతాలని, కొడంగల్ లాంటి ప్రాంతం కావచ్చు, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక చోట్ల కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పైన, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పైన దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ మరింత నిఘా పెంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ.